హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. అంటే సమ్మర్ హాలిడేస్ ఇది చాలా రోజులు అవుతుంది కదా, వెళ్దాం అనుకున్నాము. కానీ మా వారైతే ఇంటికి వస్తానని చెప్పారనమాట. ఇంక తను వస్తానన్నారనేసి మేము ఉన్నామన్నమాట ఇన్ని రోజులున. ఇంక మా ఆయనగా చెప్పింది ఏంటంటే, నేను ఇంకా రావడానికి టైం పడుతుంది, నువ్వు పాప వెళ్ళండి అని చెప్పారు. మా నిహాంత్ అయితే ముందే వెళ్ళిపోయాడు అనమాట వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఇంక ఇప్పుడైతే మేము వెళ్తున్నాం అనమాట. ఇంక మా వారు వచ్చి అయితే మమ్మల్ని ఇక్కడికి తీసుకొస్తారు మళ్ళీ. ఓకేనా, మీరైతే చూస్తూ ఉండండి, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇంకా బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. బస్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. మొత్తానికి బస్సు ఇప్పుడే వచ్చింది, ఇంక ఎక్కేసాము. ఇంక మా పాప అయితే నవ్వుతుంది అనమాట. అంటే ఒకటే కుదుపులు బౌన్స్ అవుతుంటే నవ్వుతుంది. నిహాన్ చెల్లొచ్చిందా? యాక్చువల్లీ మా పాప బాబు 10 days నుంచి దూరంగా ఉన్నారు కదా, అందుకే మా పాప వచ్చేసరికి ఒకరిని పట్టుకొని ఒకరు వదలట్లేదు. దగ్గరగా ఉంటే రోజు గుద్దులు ఆడుకుంటారు, దూరం అయితే ఉండలేరు అనమాట. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట. చూడండి మా నిహాంత్ ఎలా జుట్టు పెంచాడు. అసలు వస్తుంటే ఆటోలో మామూలుగా లేదనమాట. అంటే ఫుల్ ఉక్కబోస్ ఇది ట్రావెలింగ్లో కూడా. అలాగనే ఈవినింగ్ బయలుదేరాము, అయినా సరే అసలు ఎండలు మరీ ఘోరంగా ఉన్నాయి. మీరైతే చూస్తూ ఉండండి, ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. మా అమ్మ అయితే ఈ మిషన్ ఇంక బట్టలు ఇవన్నీ సెట్ చేసుకుందనమాట. మేము గృహప్రవేశానికి వచ్చామన్నమాట. అప్పుడు ఏమీ లేవు, ఇంక ఈ లోపు అయితే మిషన్ ఎక్విప్మెంట్ అంతా తెచ్చేసుకుంది కొట్టడానికి. చూడండి, ఇంకా మా పిల్లలు వచ్చిన దగ్గర నుంచి ఒకటే ఆటలు. కొంచెం దూరంగా ఉన్నారు కదా ఈ 10 days మా ఖ్యాతి మా నిహాంతన. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మా అమ్మ అయితే బిజీగా మిషన్ కుట్టేస్తుంది అనమాట. మేము వచ్చాక 10 నిమిషాలు వేసి మాట్లాడింది, మళ్ళీ మిషన్ ఎక్కిస్తుంది. అట్లుంటది. చూడండి ఫ్రెండ్స్, మా నిహాంత్ వచ్చిన వెంటనే ఎతికేస్తున్నాడు అనమాట. నేను ఏం తెచ్చానని. యాక్చువల్ నేను ఏం తేలేదు, ఇంకా పాపను తీసుకొని కంగారుగా వచ్చాను అనమాట. అంటే ఇంకా ఒక పక్కన బ్యాగ్, ఇంకా పాపను తీసుకొని రావడం అంటే ఇబ్బందిగా ఉంటది కదా. పాపను చూస్తున్నాడు ఏమున్నదా అనేసి. ఏం తేలేదు, ఇక్కడ ఏదో కొనాలన్నమాట. ఇంక నేను వచ్చిన వెంటనే వంట చేస్తున్నాను అనమాట. చూడండి, మా అమ్మ కొంచెం బిజీగా ఉంది కదా, మిషన్ కుడుతుంది, ఎవరికో అర్జెంట్ బట్టలు ఇవ్వాలంట, అందుకే మనం చేస్తున్నాం అనమాట. ఇంక వంట అయితే అయిపోయిందనమాట. మా పాపకి అయితే అన్నం పెట్టేస్తున్నాను. మా పాపకి అన్నం పెట్టాలంటే నా తల ప్రాణం తోక్కొస్తుంది అనమాట. అంటే ఒక పట్లని ఏది తిందు, ఒక ఉల్లిపాయ తిందు, ఒక పచ్చిమిరపకాయ తిందు, ఒక టమాటా కూడా తగలనివ్వదు అనమాట. అంతా తీసేసి ఉట్టి అన్నం మాత్రమే తింటుంది. చూడండి ఎలా చెప్తుందో, ఇది ఉంది అది ఉంది అనేసి మధ్యలో. మొత్తానికైతే మేము కూడా అన్నం తినేస్తే వీడియో అయితే కంప్లీట్ అవుతుంది. మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.